హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం సుందరాకాండ 17వ సర్గ చదువుకుందాం. హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతాదేవిని వెతుకుతూ అనుశోక వాటికలో ప్రవేశించాడు. ఆ ప్రవేశము అత్యంత శోభాయమానంగా ఉంది. పచ్చని చెట్లు, సువాసనల పుష్పాలు, సుగంధ గంధాలు, పరిమళభరిత వాయువులు అక్కడ వ్యాపించి ఉన్నాయి. పరవశమైన కోయిల్లో మృదు మధురంగా పాడే పక్షులు, రమణీయమైన సీతాకోక చిలుకలు ఆ ప్రాంతాన్ని మరింత మధురంగా మార్చాయి. అయితే ఈ అందమైన ప్రదేశంలో అతనికి ఒక ముఖ్యమైన కర్తవ్యం ఒకటి ఉందని హనుమంతుడు మనసులో నిశ్శబ్దంగా ఆలోచించాడు. అతను ఆ శోకవాటికలో సీతాదేవిని ఎక్కడ ఉందో చుట్టూ గమనించాడు. ఎన్నెన్నో రాక్షసులు అక్కడ సంచరిస్తున్నాయి. వాటి ఆకృతి భయంకరంగా ఉన్నప్పటికీ సీత మాత్రం పవిత్రంగా, దివ్యంగా కనిపిస్తోంది. చాలా కాలంగా ఆహారము, నిద్ర లేకుండా వేదనలో జీవిస్తున్నట్లు ఆమె కనబడింది. హనుమంతుడు సీతను చూసి హృదయంలో తీవ్ర బాధపడ్డాడు. ఆమె స్థితిని చూసి అతని కన్నుల్లో కన్నీళ్లు తారాడాయి. సీతాదేవి ధ్యానస్థితిలో రాముని స్మరణ చేస్తూ తన దుఃఖాన్ని హృదయంలో ఉంచుకొని కూర్చున్నది. రాక్షసులు ఆమెను భయపెట్టడానికి, బాధించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమెకు భయం లేదు. ఆమె మనసంతా శ్రీరాముడి పట్ల భక్తితో నిండి ఉంది. అంతలో రాక్షస రాజు రావణుడు అశోక వాటిక వైపు వచ్చాడు. అతనితో పాటు అనేక మంది రాక్షసులు గార్డులుగా వచ్చారు. రావణ్ణి చూసిన వెంటనే హనుమంతుడు ఒక పెద్ద వృక్షం వైపు దాగిపోయాడు. రావణుడు విలాసవంతమైన ఆభరణాలతో, అహంకారంతో నిన్న ఆమెను చేరుకుని మళ్ళీ అంగీకరించమని అభ్యర్థించాడు. నువ్వు చెప్పే ధర్మము, నీ రాజ్యము, నీ సంపద నాకు అవసరం లేదు. రాముడు తప్ప మరెవరిని నేను ఆలోచించను. రావణుడు కోపంతో మండిపోయాడు. సీతను బెదిరిస్తూ ఎలా అన్నాడు, నీకు 1 సంవత్సర కాలం మాత్రమే ఉంది. ఆ తర్వాత నువ్వు రాముని పేరును మర్చినా మంచిదే. లేకుంటే నేను నిన్ను హతం చేస్తాను. ఈ మాటలు చెప్పి రావణుడు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన తర్వాత రాక్షసులు మళ్ళీ సీతను అణగదొక్కడానికి ప్రయత్నించగా హనుమంతుడు కోపంతో దహించిపోతున్నాడు. అయితే ఇప్పుడే తనకు బయటపడటం రాముని యత్నానికి అంతరాయం అవుతుందని గ్రహించి నిశ్శబ్దంగా ఉన్నాడు. హనుమంతుడు హృదయము సీతపై అపార కరుణతో నిండి ఉంది. రామభక్తి, ధైర్యము, పవిత్రత అంతా ఇదే అని అతను మౌనంగా ఆలోచించాడు. ఈ విధంగా 17వ సర్గలో హనుమంతుడు సీతను ప్రత్యక్షంగాను చూశాడు.
రాముడి అక్రమ విధానాలు గమనించాడు. రాముని సందే సందేశాన్ని తెలియజేయడానికి సరైన సమయం కోసం వేచి ఉన్నాడు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్.